హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్ 10. ఈ వీడియోలో ఇడ్లీస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక 1 కప్పు మినపప్పు నానబెట్టుకోండి, ఒక 4 to 6 hours. ఇంకొక గిన్నెలో ఒక ఇడ్లీ రవ్వ 2.5 cups బాగా వాష్ చేసుకొని పక్కన ఇట్లా 2 times వాష్ చేసుకొని 1 hour సైడ్కి పెట్టుకోండి. నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది 2 times వాష్ చేసుకొని, నాలాగా ఎవరు పప్పు తింటారని మీరు ఎవరైనా తింటారా, మిక్సీ జార్లో వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకోండి, మొత్తం కొన్ని వాటర్ పోసేసుకొని మెత్త పేస్ట్ చేసుకోండి. గ్రైండర్ ఉంటే ఇంకా మంచిది. కొన్ని వాటర్లో చేయి ముంచుకొని పిండియాలు వేస్తే మన చేతికి ఏం అంటకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. పక్కన రవ్వ పెట్టుకున్నాం కదా, ఆ రవ్వ తీసుకొని ఏం వాటర్ లేకుండా ఇట్లా పిసికి అలా బ్యాటర్లో వేసేసిండి. ఆ పిండిలో వేసేసి బాగా కలిపండి, బాగా మిక్స్ చేయండి. తినిపోయే వరకు మొత్తం కలుపుతూ బాగా మిక్స్ చేయండి. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్ అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఎట్లా బీట్ చేస్తున్నా అట్లా బీట్ చేయండి. బాగా బీట్ చేస్తే అది బాగా పొంగుతుంది. ఒక 8 to 10 hours పక్కన పెట్టుకోండి. చూడండి, 8 to 10 hours పక్కన పెట్టుకుని ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా పొంగింది ఒకసారి చూడండి. అది ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొంచెం సాల్ట్ ఇంకా ఉప్పు ఇంకా కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా ఈ వీడియో లాగా ఇలా ఉండాలి. ఆ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేయకపోతే మంచి రావు ఇడ్లీస్, అతుక్కపోతాయి. బ్యాటర్గా పిండి అది ప్లేట్లో పెట్టేసుకొని చూడండి ఎలా అరేంజ్ చేసుకున్నానో నేను అట్లా అరేంజ్ చేసుకొని 10 minutes మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకుని, ఆ వీడియో క్లిప్ అక్కడ మిస్ అయిందండి. తర్వాత ఇంకో ప్లేట్ నుంచి తీసుకొని చూడండి, సర్వ్ చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చినాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి.